బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబోతో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గేమ్ చేంజర్కి అనుకున్నంత స్థాయిలో టాక్ రాకపోవడంతో డాకు మహారాజ్ దుమ్ము దులుపుతుంది. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 67.30 కోట్లు జరిగింది. ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.40 కోట్లు, ఇలా డాకు మహారాజ్కు 80.70 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాకు మహారాజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 25.35 కోట్లు వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా 56 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. వీకెండ్ కావడంతో, పండగ సెలవులు కావడంతో తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ను అందుకుంది. రెండవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే రెండవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 13.50 కోట్లు వసూలు చేసింది. ఇక 2 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 38.85 కోట్లు వసూలు చేయగా వరల్డ్ వైడ్గా 74 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే మొత్తం బిజినెస్లో దాదాపు 70% రికవరీని చేసింది. బాక్సాఫీస్ దగ్గర డాకు మహారాజ్కు అన్ని చోట్ల థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయి. గేమ్ చేంజర్కు మిక్సెడ్ టాక్ రావడంతో డాకు మహారాజ్ భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.